అవతార్ మెహర్ బాబా की జై. మెహర్ పరివార్ సభ్యులందరికీ ప్రేమతో హృదయపూర్వక జై బాబా. మరి రేపు 15వ తారీఖున ఆగస్టు 15వ తారీఖున మనకి ఇండిపెండెన్స్ డే. సరిగ్గా 2024 ఆగస్టు 15 నాటికి ఇండిపెండెన్స్ డే మనం పొంది స్వాతంత్రం పొంది 77 సంవత్సరాలు అన్నమాట. 77. అయితే ఆ స్వాతంత్రం పొందడం అనేది ఊరికనే ఏదో కొన్ని పాటలు పాడతాం, స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, ప్రేయర్స్ చేస్తారు, జెండాలు అవన్నీ కాకుండా అసలు స్వాతంత్రం మనకి రావాలంటే ఎంత కష్టపడ్డారు. అందరికంటే ముఖ్యం మహాత్మా గాంధీ తన జీవితాన్నే త్యాగం చేశారనమాట. అందరికంటే ఆ మహాత్మా గాంధీ చేసిన త్యాగ ఫలితమే స్వాతంత్ర దినోత్సవం మనం పొందామన్నమాట. స్వాతంత్రం అప్పుడు మరి పొందినప్పుడు మనం ఎవరం చాలామంది పుట్టలేదు, కానీ విషయాలు మాత్రం తెలుసుకునేవాళ్ళం. ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు అని. మరి రేపు 15వ తారీఖు వచ్చేటప్పటికి మనం కొన్ని విషయాలు గాంధీ 1927లో నుంచే అప్పటి నుంచే స్వాతంత్రం కోసం, దేశానికి స్వాతంత్రం పొందటం కోసం ఎంత కష్టపడ్డాడు అనే దాంట్లో ఒక ఇన్సిడెంట్ గురించి ఊరికనే గుర్తు చేసుకుందాం. ఏమిటంటే అది అసలు మామూలుగా మెహర్ బాబా 1925 జూలై 10 నుంచి మౌనం ప్రారంభించారు కదా. ఒక సంవత్సరానికి ముగిస్తానన్నారు, కానీ 26ను కూడా మళ్ళీ అందరూ ఎదురు చూస్తే లేదు, మళ్ళీ సంవత్సరం అంతా పొడిగిస్తూనే ఉన్నారు. అయితే అప్పటి నుంచి రాసేవారు అనమాట. 1927 జనవరి 2వ తారీఖున మాత్రం చెప్పారు, నేను ఇక నుంచి రాయటం కూడా మానివేస్తానని చెప్పారనమాట. ఒక అక్షర ఫలకం అనేది తయారు చేసేమని వాళ్ళకి గుర్తు చేశారు తర్వాత. అయితే మెహర్ బాబా మెహరాబాద్లోనే ఉంటున్నారు తన మండలి సభ్యులతో. ఫిబ్రవరి 12వ తారీఖున మెహర్ బాబా తన మండలి సభ్యులతో ఉండగా రాజకీయ ప్రచారంతో అప్పటికే మహాత్మా గాంధీ దేశమంతటా పర్యటిస్తున్నారు. చూడండి, 1927వ సంవత్సరానికే మహాత్మా గాంధీ రాజకీయ ప్రచారంతో దేశమంతా కూడా పర్యటిస్తూ ఫిబ్రవరి 12వ తేదీన అహ్మద్ నగర్ వస్తున్నాడని, మెహరాబాద్కు సమీపంలోనే రాత్రి ఆయన బస్ చేస్తారని తెలిసి ఆయన్ని మెహరాబాద్కు ఆహ్వానిస్తే బాగుంటుందని చాంజీ అంటే మనం ఆయన గురించి కూడా తెలుసుకున్నాం, మర్చిపోయి ఉండవచ్చు కొంతమంది. ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే బాబానే ఆ సర్వజ్ఞుడు కాబట్టి తన పనికి కావలసిన వాళ్ళని ఆయనే రక్షించుకుని తన దగ్గర చేర్చుకున్నాడు ఆయన అనమాట. చాంజీ బాగుంటుంది ఆయన ఆహ్వానిస్తే అని బాబాకి చెప్పాడనమాట. అప్పుడు బాబా దానికి అయిష్టత వెలిబుచ్చి ఇలా చెప్పారు. ఎప్పుడు 1927 ఫిబ్రవరి 12వ తారీఖున చాంజీ చెప్పాడనమాట. అయితే బాబా ఎలా చెప్పారో చూడండి. గాంధీని తీసుకుని రావడం కోసం ప్రత్యేకమైన ప్రయత్నం ఎందుకు చేయాలి? అయితే అలాంటి అవసరమేమీ లేదు. ఆయనే సత్యం పట్ల తనకున్న ప్రేమతో తనంత తానుగా ఇక్కడికి రావాలి. మనం ఆయన్ని పిలిచే అంత గొప్ప ఇది ఎందుకు చేయాలి? ఇప్పుడు ఆయనే సత్యం అంటే ఏంటో తెలుసుకొని రావాలి. ఈ మార్గంలో ప్రేమ ఒక్కటే లెక్కించబడుతుంది. ఇక్కడికి భగవంతుడు సమీపానికి రావడానికి కానీ ఆధ్యాత్మిక మార్గంలో మెట్లు ఎక్కడానికైనా ప్రేమ ఒక్కటే లెక్కలేక వస్తుందన్నమాట. ఈ మార్గంలో ప్రవేశించడానికి ప్రేమ కావలసిన అర్హత పొందాలి. చక్రవర్తి అయినా రాజైనా ఎవ్వరూ కూడా ప్రేమ లేకుండా ఈ మార్గంలో ప్రయాణించలేరు. మరి దీన్ని బట్టి మనలో కొన్ని సంస్కారాలు నశించబట్టే, ప్రేమ అనేది చిగురిస్తూ ఉండబట్టే అవతారుడు మననే తన పరిధిలోకి తీసుకున్నాడు. చెడు సంస్కారాల యొక్క ఉధృత తగ్గినాక. అలాగనే ప్రేమ ఒక్కటే ఈ మార్గంలోకి ప్రవేశించడానికి అర్హత కలిగి ఉంది. అయితే భౌతికంగా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా, గొప్ప పదవుల్లో ఉన్నా అవేమీ కూడా ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడానికి కానీ ఇంకా పురోగతి సాధించడానికి కానీ సహకరించవు. ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనకు తెలిసిన వాళ్ళు బాగా ధనవంతులు ఉంటారు, మంచి పదవుల్లో ఉంటారు, బాగా తెలివి ఏంటి, ఇంకా వాళ్ళు అవతారుడు అంటే ఇది అని చెప్పినా కానీ రారేమిటి అంటే ప్రేమ అనేది లేనప్పుడు అసలు ఆ మార్గంలో ప్రవేశించడానికి అర్హతే లేదు. మనలో కాస్తో కూస్తో ప్రేమ అనేది
ఆ అర్హత సంపాదించాం కాబట్టే అవతారుడి యొక్క సమక్షంలో సాంగత్యంలో ఆయన మాటలు వినడానికి, ఆయన సమాధిని తాకడానికి అర్హత పొందాం. మనకి ఈ అదృష్టం చాలు, ఇంకా ఏదో బాబా పరిధిలోకి వచ్చినా కూడా అది కావాలి, ఇది కావాలి, ఇంకా 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 ఎక్కడికి వెళ్ళక్కర్లా. బాబాను వదిలిపెట్టకుండా ఉంటే చాలు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడే మనం తన పరిధిలోకి తీసుకున్నాడు. ఇంకా ఏ ఆలోచన చేయవలసిన పని లేదు. జీవితంలో రోజును వృధా చేసుకొని నిరంతరం బాబా బాబా మేమెంత అదృష్టవంతులు, నీ పరిధిలోకి మమ్మల్ని లాక్కున్నామంటే. అంటే చూడండి, దీన్ని బట్టి ఎంత ధనవంతులైనా, ఎంత విద్యార్హతలున్నా, ఎన్ని పదవులున్నప్పటికీ కూడా ప్రేమ లేనిదే ఈ మార్గంలోనికి ప్రవేశం లేదు. కానీ 2 రోజుల తర్వాత బాబానే మళ్ళీ ఎవరో అడగకపోయినా సరే గాంధీ యొక్క నిజాయితీని గుర్తు చేశారనమాట పొగుడుతూ. ఏమనంటే, ఈనాటి రాజకీయ కార్యకర్తల్లో ఎప్పుడు ఆ రోజుల్లో 1927 ఆ రోజుల్లో మరియు ప్రజాసేవకుల్లో గాంధీ చాలా ఉత్తముడు. అతడు చాలా నిజాయితీపరుడు. అతనిలో ఎలాంటి మోసపూరిత ఆలోచనలు లేవు. అతని చర్యల్లో ఎలాంటి నీచభావము లేదు. అంటే ఇవన్నీ కూడా చాలామంది రాజకీయ నాయకుల్లో ఉంటాయి అన్నమాట. ఎలాగైనా మోసపూరిత ఆలోచనలు, మళ్ళీ నిజాయితీ లేకపోవటం, ఊరికి పైన ప్రజాసేవ చేస్తున్నామని చెప్పుకోవటం మనందరం చూస్తూనే ఉన్నాం. ఫలానా వాళ్ళని మనం చెప్పుకోక్కర్లా. ఎంతటి నిజాయితీ పరులో మనకు అందరికీ తెలుస్తూనే ఉంది. అలాగా ఆయన చర్యల్లో నీచభావం లేదు, మంచి స్వభావం కలవాడు. ఈ జన్మ తర్వాత వచ్చే 3వ జన్మలో 170 సంవత్సరాల తర్వాత గాంధీ భగవదైక్యం పొందుతాడు. ఆ సమయానికి భగవదైక్యం పొందే 300 మందిలో గాంధీ ఒకడు అని ఎవరో అడగకపోయినా మెహర్ బాబా 2 రోజుల తర్వాత, అంటే ఫిబ్రవరి 12న చాందీ చెప్పాడు. 2 రోజుల తర్వాత అంటే 14వ తారీఖున మెహర్ బాబా గాంధీ యొక్క నిజాయితీని పొగుడుతూ ఇలా చెప్పారనమాట. ఎవరు గాంధీ అంటే ఎవరో ఇది కాదు, ఆయన చాలా నిజాయితీపరుడు. అలాగనే ఆయన మోసపూరిత ఆలోచనలు చేయడు, చాలా గొప్పవాడు. 3 జన్మల తర్వాత ఆయన తప్పనిసరిగా భగవదైక్యం పొందుతాడు. అంటే 170 సంవత్సరాలు పడుతుంది అన్నమాట. అలాగనే ఆ సమయానికి 300 మంది ఉంటారంట భగవదైక్యం పొందేవాళ్ళు, అందులో ఒకడు అని బాబా చెప్పారనమాట. అయితే ఫిబ్రవరి 17వ తారీఖున మెహర్ బాబా ఏం చేశారు, ఆ రోజున ఆయనకి ఫిబ్రవరి 17న 33వ జన్మదినం. అందువల్ల ఫిబ్రవరి 18వ తారీఖున 4 గంటలకే అందరూ మేల్కొని బాబాకి స్నానం అది అయినాక గంట మోగించినప్పుడు రవ్వ ప్రసాదం చేసుకొని తిన్నారనమాట. తర్వాత పోస్ట్ ఆఫీస్ భవనంలో ఉన్న స్త్రీల క్వార్టర్స్కి వెళ్ళి బాబా కూర్చోబెట్టి అటు ఇటు బాబాని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపుతూ కృష్ణునికి సంబంధించిన ఉయ్యాల పాట పాడారు. అయితే అప్పుడే ఈ స్త్రీల క్వార్టర్స్ నుండి బాబా ఎప్పుడైతే వచ్చారో రాయ్ సాకరే అనే వ్యక్తి మహాత్మా గాంధీ మెహరాబాద్ వైపు నడిచి వస్తుండగా చూశానని చెప్పాడనమాట. అక్కడ బాబాకి జన్మదినం సంబంధించి తీపి వంటకం, ఉయ్యాల్లో ఊగటం, కృష్ణుడు పాటలు అన్నీ పాడిన తర్వాత స్త్రీల క్వార్టర్స్ నుంచి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి, ఎవరో రాయ్ సాకరే అనే వ్యక్తి వచ్చి మహాత్మా గాంధీని నేను ఇందాక మెహరాబాద్ వైపు నడిచి వస్తుండగా చూశానని చెప్పాడు బాబాతో. అప్పుడు బాబా ఇలా అన్నారనమాట, అయితే ఆయనకి ఇంకా సమయం రాలేదు, అతను ఇక్కడికి రాడు. ఎందుకని ఇదే మనం తెలుసుకోవాలి. సమయం రాలేదు, ఎవరికైనప్పటికీ కూడా సమయం వస్తేనే మెహరాబాద్ ప్రయాణం అయినప్పటికీ కూడా సమాధిని తాకే అర్హతను కూడా కొంతమంది పొందలేరు. నాకు స్వయంగా తెలిసిన వాళ్ళు బాబా యొక్క కార్యక్రమాలకు హాజరయ్యి మెహర్ బాబా అంటే తెలియదు, కానీ మాటలు వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎలా జీవితంలో కష్టాలు వస్తున్నాయని తెలుసుకొని మాకు జీవితం అంటే ఏంటనేది మేము కూడా వస్తామని వచ్చారు. ఉన్న చిన్న మాట వచ్చిన తర్వాత జూలైకి అనమాట 5 రోజులు ఉంటానికి అన్ని సామాన్లు అన్నీ తెచ్చుకున్నారు, బట్టలన్నీ. అయితే బాబా సమాధికి లైన్ ఉంటుంది కదా 9వ తారీఖున, మాతో పాటు వచ్చారు. అందుకని నేను చెప్పగలుగుతున్నా. భార్య భర్త అనమాట. అయితే వాళ్ళు మనకి సమాధి దగ్గర లైన్ ఎక్కడ ఉందంటే మణిజాన్, మన్సారి వాళ్ళ సమాధులు ఉన్నాయి చూడండి 4,
అక్కడ ఉన్నాం అనమాట లైన్లో. ఇంతలో ఫోన్ వచ్చింది ఆవిడకి. ఏంటి అంటే మాట్లాడుతున్నప్పుడు వచ్చేసి గబగబా మా దగ్గరికి మేము వెళ్ళిపోతున్నామండి అన్నారు. ఇదేంటి ఇక్కడ ఉన్నాం, ఇంకా ఒక 5-10 నిమిషాల్లో లోపలికి వెళ్ళిపోతాం, ఏంటి అండి అంటే, లేదండి అర్జెంటుగా వెళ్ళాలని ఏడ్చేస్తుంది ఆవిడ. ఎందుకు అలాగా బాధపడుతున్నారని సైడ్కి తీసుకెళ్ళి ఏంటి అంటే, చాలా మా పెద్ద కూతురు చాలా ఇబ్బందుల్లో ఉందండి, తిరుపతిలో ఉంటారు వాళ్ళు, ఇంట్లో చాలా భయం వేసే సంఘటనలు జరగబోతున్నాయంట, మేము వెళ్ళిపోవాలంటే, లేదు లేదు అలాగే అనిపిస్తుంది, ఏమవ్వదు, సమాధి దర్శనం ఒక్కసారి చేసుకొని వెళ్ళిపోండి అని ఎంత చెప్పినా నేను ఆయన వినలేదు. ఇద్దరు కూడా తిరిగి డి హాస్టల్కి వెళ్ళిపోయి బట్టలు సర్దుకొని ఆటో ఎక్కి పూనా వెళ్ళి అటు నుంచి వాళ్ళు తిరుపతిలో ఉంటారనమాట, పెద్ద కుమార్తె వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అప్పుడు తెలియలే నాకు, ఇంత బాబా యొక్క పరిధిలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అనుభవానికి వస్తామని తెలుస్తుంది. అంటే సమయం రాలేదు, గుమ్మం దగ్గరకు వెళ్ళినప్పటికీ కూడా సమయం మనకి అర్హత ఉంటే మనం లోపలికి వెళ్ళి తల తాకించగలం. అంతే, నేను ఇన్నిసార్లు వెళ్తున్నాను, ఇన్నిసార్లు తాకానంటే మన ఇష్టం కాదు, అది ఆయన మన మీద చూపించే కృప ఉంటేనే ఆయన సమాధిని మనం తాకగలం. వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత 10 రోజులైనా అడిగితే ఏంటంటే ఏమీ లేదు, ఊరికినే ఎప్పుడూ జరిగే గొడవలు సంసారంలో, ఏమీ లేదు, అందరూ బాగున్నారు అంటే ప్రాప్తం లేదు. అదే చాలా బాధపడింది ఆవిడ. ఇప్పుడు కూడా ఆవిడ ఉన్నారో మరి జయబాబా చెప్పారో తెలియదు, కానీ మళ్ళీ వెళ్ళలేదు మెహరాబాదు. ఎందుకంటే భయం అనమాట. అమ్మో మళ్ళీ వెళ్తే కనుక ఇలాంటిది ఏదన్నా, మనందరికీ అలాంటి చక్కటి మూఢనమ్మకాలు ఉన్నాయి. ఏదైనా ఒక పనికి మాలిన సంఘటన జరిగితే ఇందువలన జరిగింది అని తీర్మానం చేసేస్తాం. మనమే కాకుండా మన బంధువులు, మన ఆప్తమిత్రులు అందరూ కూడా అబ్బే పొరపాటును కూడా మళ్ళీ అలాంటివి చేయమాకండి అంటారు. మనకు అయ్యి నమ్మకం ఎక్కువ, భగవంతుడి మాటల మీద నమ్మకం ఉండదు. ఆవిడ మళ్ళీ జన్మలో వెళ్ళలేదు, కానీ బాబా కార్యక్రమాలకు వచ్చేదనమాట. ఎందుకంటే భయం, మళ్ళీ వెళ్తే కనుక ఏదైనా నేను వినాల్సి వచ్చుద్దేమో, ఏదైనా జరుగుద్దేమోనని పాపం. అంటే ఏంటి, ఇప్పుడు గాంధీ కూడా రాయసాగర్ అనే వ్యక్తి మెహరాబాద్ వస్తూ ఉంటే చూశాను అని చెప్తే అతను బాబా చెప్పారనమాట, అతనికి ఇంకా సమయం రాలేదు, అతను ఇక్కడికి రాడు, ఇక్కడ గనక వస్తే నేను మళ్ళీ వ్రాయడం ప్రారంభించి దాని ద్వారా ఆయనకి ఎన్నో విషయాలు వివరిస్తాను. అసలు రాడు అయినా, ఒకవేళ వస్తే కనుక నేను మరి రాయటం మానేశాను కదా, మళ్ళీ రాసి ఇంకెన్నో విషయాలు చెప్తాను, మీరే చూస్తారు అని అన్నారనమాట. ఏంటి అంత ఇదిగా చెప్తున్నారు, నేను చూశాను, ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇక్కడికి ఎందుకు రాడా అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, ఒక రాజకీయ సమావేశానికి అంతకుముందు గాంధీ అహ్మద్నగర్ వచ్చాడు రాజకీయ సమావేశానికి. ఉదయం పూట వాకింగ్ నడక కోసం ఆయన మెహరాబాద్ వైపు వచ్చాడనమాట. అప్పుడు ఆయనతో పాటు నౌసర్వన్ సాతా అని, మళ్ళీ చించోర్కర్ అంటే వాళ్ళు బాబా ప్రేమికులు అనమాట, బాబాకు అనుచరులు అప్పట్లో, వాళ్ళు కూడా నడుస్తూ వస్తున్నారు. వాళ్ళు రాజకీయాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు మెహర్బాబా గురించి చెప్తూ మెహర్బాబా ఉపాసనీ మహారాజ్ శిష్యుల్లో ముఖ్యుడు అని గాంధీకి చెప్పారనమాట. అప్పుడు ఉపాసనీ మహారాజు శిష్యుడు మెహర్బాబా అని చెప్పగానే ఒక్కసారి గాంధీకి ఒళ్ళు జలధరించిందనమాట. కంగు తిని వెంటనే ఆ విషయాన్ని మార్చివేసి మెహర్బాబాను కలిసేందుకు తన యొక్క ఇష్టం, నేను పదండి వెళ్దాం, నేను కూడా వస్తానన్న మాట చెప్పలేదన్నమాట. ఎందుకంటే ఉపాసనీ మహారాజు శిష్యుడు మెహర్బాబా అని వీళ్ళిద్దరు చెప్పారు, నౌసర్వన్ సాతాను చించోర్కరు. ఎందుకనంటే గాంధీ మెహర్బాబాను చూడకుండా, ఎందుకని మనసులో ప్రతిదానికి కారణం ఉంటుంది. మనం ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు గబక్కన కొంతమంది ముఖాల్లో మార్పు వచ్చేస్తూ ఉంటుంది, కొంతమందికి సంతోషం వస్తుంది. ఏంటంటే దానికి వెనకాల ఏదో కారణం వాళ్ళు ఎదుర్కొన్నారన్నమాట. అలాగనే మరి గాంధీ మహాత్ముడు ఈ మెహర్బాబా గురించి చెప్పగానే మారిపోయాడు. ఎందుకంటే ఆయన 1923 సంవత్సరంలోనే గుజరాతీ భాషలో ఉపాసనీ మహారాజ్ జీవిత చరిత్ర కాపీని ఆయన బాబా ఆదేశానుసారం రుస్తుం ఏం చేశాడంటే గాంధీకి పంపించాడనమాట. రుస్తుంకి చెప్పారు బాబా ఉపాసనీ మహారాజు యొక్క జీవిత చరిత్రని మరి గుజరాతీ భాషలో ఆదేశానుసారం, ఎవరికి బాబా ఆదేశానుసారం రుస్తుం పంపించాడనమాట. గుజరాతీ భాషలో ఉంది. అయితే సకోరీలోని సద్గురు అనే పేరుతో అది బెయిలీ ద్వారా ప్రచురించబడింది. అంటే దాని పేరు సకోరీలోని సద్గురు అనే పేరుతో బెయిలీ అనే శిష్యుడు అది రాశాడనమాట. దాన్ని చదివిన తర్వాత గాంధీ ఉపాసనీ మహారాజును కలవడానికని సకోరీ వెళ్ళాడు. అప్పుడు బెయిలీ రాసిన సకోరీలోని సద్గురు అనే
గు బా గుజరాతీ భాషలో ఉన్న ఉపాసిని మహారాజ్ జీవిత చరిత్రని గాంధీకి పంపమని మెహర్ బాబా రుస్తుంతో చెబితే పంపించే అది చదివాడు. చదివిన తర్వాత ఉపాసిని మహారాజుని చూడాలన్న కోరిక కలిగిందనమాట. అప్పుడు ఆయన ఉపాసిని మహారాజుని కలవడానికి సకౌరి వెళ్తే, అయితే అప్పుడు ఉపాసిని మహారాజు అప్పుడప్పుడు కాస్త వింత ప్రవర్తన, అంటే సద్గురువులకి ఎప్పుడూ ఒకేలాగా ఉండరు. మన వెళ్ళంగానే నవ్వుతూ పిలుస్తూ రండి అని కానీ, ఆలింగనం ఇవ్వటం కానీ, నిన్ను దీవిస్తున్నానని చెప్పడం అని ఎప్పుడూ ఒకే రకంగా ఉండదన్నమాట. సద్గురువులు తన ఎదుట ఉన్న శిష్యుల యొక్క సంస్కారాలను బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాగన ఉపాసిని మహారాజు యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే వివరింపశక్యంగాని విధంగా ఉంటుందన్నమాట. ఆ సమయంలో ఉపాసిని మహారాజు ఎలాగున్నాడంటే భీకరమైన జలాలి స్థితిలో ఉన్నాడు. జలాలి స్థితి అంటే బాగా కోపం అన్నమాట. నిప్పు కణికలాగా మండిపోతూ ఉంటారనమాట జలాలి. జమాలి అంటే వాళ్ళు సాధు స్వభావం కలిగి ఉంటారు. అలాగిన స్థితిలో ఉన్నాడు. తన చెంతనున్న వారిని, తన ముందుకు వచ్చిన వారిని కూడా ఆ సమయంలో దూషిస్తూ ఉన్నాడు. అయితే మహారాజు యొక్క క్రోధపూరిత అంత ప్రవర్తన గురించి తెలియని గాంధీకి, మరి కొత్తగా ఉన్న వాళ్ళకి తెలియదు కదా, మరి మెహర్ బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత కూడా చాలా విషయాలు నెమ్మదిగా తెలుసుకుంటూ ఉంటాం మనం. అట్లాగనే ఏంటి సద్గురువు అన్నారు, ఎంతో బాగుంది ఆయన జీవిత చరిత్ర, అయితే ఏంటి ఇంత క్రోధపూరితమైన మొహంతో అరుస్తున్నాడు ఎదుట వాళ్ళని, శిష్యుల్ని అని గాంధీకి అర్థం కాలేదన్నమాట. ఎందుకంటే ఆయన గురించి పూర్తిగా మరి కొంతకాలం వాళ్ళని అనుసరిస్తే కానీ మనం అర్థం చేసుకోలేము కదా. అలాగన ఎందుకు అలా దూషిస్తూ ఉన్నాడని ఈయనకి తెలియక ఎలాగున్నాడు మరి తెలుసు కదా, మనం చాలా చోట్ల విన్నా. ఒక చిన్న గోనె సంచి పీలికిని చుట్టుకునేవాడు. మనం అహ్మద్ నగర్లో కూడా కుసురు క్వార్టర్స్లో ఒక గదిలో ఉపాసిని మహారాజు ధరించిన గోనె పట్ల చిన్న మొక్కని మరి నేను చాలాసార్లు చూశాను. మరి ఇప్పుడు కూడా ఉంటుంది ఆ గదిలో అది. అలాగన ఒక దిగంబర సాధువులో ఉన్న అతని ఆకృతిని ఎవరిని దగ్గరకు రానివ్వట్లేదన్న ప్రవర్తన చూసి ఒక్కసారే కంగు తిన్నాడనమాట గాంధీ మహాత్ముడు. తిని అప్పుడు ఇంకా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చాం. ఎందుకంటే చాలామంది ఆలోచన విధానం ఇలాగా ఉంటుంది, మామూలు మానవులకు కూడా. మెహర్ బాబా పరిధిలోకి వచ్చాము, మెహర్ బాబా దేవుడని నమ్మాము, ఆయన ఎంతో బాగా అని మనకి ఏమి పురోగతి కనిపిస్తలేదు. మనం ఏది కూడా ఎట్లాగున్నామో అట్లాగే ఉన్నాం కాకుండా ఇంకా బాధలు అనేది ఎక్కువ అవుతున్నాయి అనుకునే ఆలోచనతో ఉంటారు చాలామంది, కొత్తవారు కానీ పాతవారు కానీ. అర్థం చేసుకునే విధానంలో చాలా అవగాహన లోపం అన్నమాట. అది ఎవరి తప్పు కాదు, అది అవగాహన లోపం. అలాగనే గాంధీ కూడా ఆయన ఇంత ఉపాసిని మహారాజ్ అంటే సద్గురువు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అని ఇక ఆయన దగ్గరకు కూడా వెళ్ళలేదన్నమాట. అలాగ గాంధీకి తనతో కలిసే మరి అలాంటి వాడి శిష్యుడు మెహర్ బాబా అని చెప్పారు వీళ్ళిద్దరు, నౌసర్ఖాన్ సాతాను చించోర్కర్. అంటే ఇక ఈయన ఎంత గొప్పవాడో అనుకున్నాడు అనమాట మనసులో. అనుకొని గాంధీకి మనసు ఇదవల మెహర్ బాబాను కలవాలని. గాంధీకి తనతో కలిసే సమయం ఇంకా రాలేదని, అందుచేత మెహరాబాద్కు గాంధీని తీసుకురాలేకపోయినందుకు నౌసర్ఖాన్ సాతా కానీ మిగతా చెప్పాడు చూడండి ఫస్ట్లో, ఆయన కూడా ఎవరో కూడా చింతించిన అవసరం లేదని ఆ తర్వాత బాబా చాలాసార్లు చెప్పారనమాట. అయితే మెహర్ బాబా చెప్పింది మరి సమయం ఇంకా రాలేదంటే మరి అక్టోబర్లో 1931లో తన పుట్టినరోజు అప్పుడు గాంధీ రాజపుటానా ఓడలో వెళ్తున్నప్పుడు బాబాను కలుసుకొని ఎంతోసార్లు ఆయనతో ముచ్చటిస్తూ తన జన్మదిన రోజున ఇంటికి రావాల్సిందని కోరారు. అంటే ఏంటి, ఏదైనా కానీ సమయం రావాలి, అర్హత పొందాలి, మనం ఆయన్ని పట్టుకోవాలి. అయితే మానవులం కాబట్టి మనకి విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి చదువుకున్న వాళ్ళం, ఎక్కువ ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ చేయకపోయినా కానీ మంచి సంస్కారాలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఏది జరిగినప్పటికీ కూడా బెదరకుండా ధైర్యంతో భగవంతుడు దొరికాడు మనకి, ఆయన కొంగును గట్టిగా పట్టుకోవడమే మన లక్ష్యమే ఉండాలి. దృఢ విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే సరిపోదు, దృఢ విశ్వాసం వేరు, విశ్వాసం వేరు. దృఢ విశ్వాసం అంటే ఏది అయినప్పటికీ కూడా చలించకుండా, ఒక రాయి ఎలా ఉంటుందో, పెద్ద బండరాయి కదలకుండా ఎలా ఉంటుందో అలాంటి స్థితిలో మనం మెహర్ బాబాని ప్రేమిస్తే అప్పుడు మనం ఆయన ప్రేమకు అర్హులవుతాం. మరి
గాంధీ ఇండిపెండెన్స్ డే సందర్భాన గాంధీని గురించి ఒక చిన్న సంఘటన తెలుసుకున్నాము. ఇందులో చెప్పిన మాటలను అర్థం చేసుకొని మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై.